హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎయిర్‌పోర్ట్‌లో మనకు ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు 3 రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఇందులో 3 పోస్టులు అయితే ఉన్నాయి. యూనిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, ఇందులో 4 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు 5 తారీఖు రోజున 5/10/2024 మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే వెన్యూ శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం నియర్ వెంగూరు దుర్గాదేవి టెంపుల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కేరళ పిన్ 683572. ఇక్కడైతే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్రీ మ్యాన్ హ్యాండ్రీ ఉమెన్, ఇందులో 201 పోస్టులు అయితే ఉన్నాయి. 7వ తారీఖు 10వ నెల 2024 తారీఖు అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్ ఆర్ ఫీమేల్, దీనికైతే ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ కాంట్రాక్ట్ బేసిక్ వచ్చేసి 3 ఇయర్స్ వరకు అయితే కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ఒక క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ అయితే ఇవైతే చేసి అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ మనం శాలరీ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 24,960 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది, సేమ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి. 21,270 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ మన ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ అయితే సేమ్ అయితే ఉంటుంది దీనికి కూడా. అలాగే థర్డ్ పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 10th క్లాస్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 18,840 రూపాయలు అయితే శాలరీ అయితే వస్తుంది. 28 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది దాని గురించి కూడా మీరు చూసుకున్నట్లయితే 500 రూపాయల నుంచి మనమైతే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేరు మీద అయితే మీరైతే ఒక డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఈ డీడీ తీసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ జతపరిచి మీరు ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఫామ్‌ని ఫిలప్ అనేది చేసుకోవాలి. ఇందులో ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఫోటో అతకపెట్టుకోవాలి. అండ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దాని గురించి రాయాలి. అండ్ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవంతా మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఫిలప్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిలప్ చేసుకున్న తర్వాత మీరు 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, డిప్లొమా ఎక్కడ చదువుకున్నారు, అండ్ ఇవన్నీ మొత్తం ఇవి మొత్తం రాసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ గురించి అడుగుతుంది. మీ యొక్క లాంగ్వేజ్, మీరు ఏం మాట్లాడగలుగుతారు, ఏం రాయగలుగుతారు అనేది మొత్తం ఇక్కడ ఇవన్నీ ఫిలప్ అనేది చేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాత ఇంతకుముందుకైతే నేనైతే చెప్పాను కదా, ఆ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళైతే మీరు అటెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మరోసారి చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.